బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన 7,000 కోట్ల రూపాయలను ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పేరిట ఇస్తున్నారని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని 20,000 మెగావాట్ల సామర్థ్యానికి పెంచామని, కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాక కరెంట్ ఇవ్వలేకపోతోందన్నారు. కరీంనగర్ అభివృద్ధి కోసం ₹1 పనిచేయని బండి సంజయ్కి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. తన హయాంలో 1,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేశామని, మరోసారి కారు గుర్తుపై ఓటు వేసి తనను ఎంపీగా గెలిపించారని ప్రజలను అభ్యర్థించారు. కరెంట్ వస్తుందా? చక్కగా కరెంట్ వస్తుందా? మార్పు 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 అంటే మీరు కొంతమంది ఓట్లేస్తే వాళ్ళ అధికారానికి వచ్చిండ్రు. ఎందుకు వస్తలేదు కరెంటు? చాతగాక వస్తలేదు, చాతగాక వస్తలేదు. ఎట్లా ఇచ్చినాం మనం? లేని కరెంటును పుట్టించినాం. మన పాలనలో, మన ఇల్లందులో, మన కొత్తగూడెంలో బొగ్గుతోని నీళ్లు గోదావరితో కరెంటు తయారైతుంది. ఇవాళ 20,000 మెగావాట్లు కరెంటు ఉన్నది. ఇవాళ తెలంగాణ కరెంటు ఉన్నది, చాతగాక ఇవ్వలేకపోతున్నారు. కూడా నీళ్లు పోతాయి, సముద్ర పాలు చేసేది తప్పితే నీళ్లు తీసుకొచ్చి మన మిడ్మానేరు, మన ఎల్ఎండి నింపల్వారు. అందరినీ కూడా మభ్యపెట్టి 2,000 పెన్షన్లు 4,000 చేస్తాడు. అదేవిధంగా ప్రతి ఒక్క ఆడవాళ్ళ స్త్రీకి విధంగా అనేకమైన కార్యక్రమాలు మనం చూస్తా ఉన్నాం. వాగ్దానాలు చేసిండు, ఏ ఒక్కటి కూడా అమలు కావడం లేదు. ఏం అమలైందంటే ఆడవాళ్ళు సిగలు కొట్టుకొని కొట్టడానికి ఏదైతే ఫ్రీ బస్ ఉన్నదో దాన్ని పెట్టిండు. ఆ మహిళలకు కూడా ఏమి వచ్చేదే లేదు, ఒరిగేదేం లేదు. కానీ ఒక కార్యక్రమం చేసినట్టు నటించిండు. అదే కేసీఆర్ గారి నాయకత్వంలో పైకి తీసుకొచ్చాడు. మల్లన్న సాగర్ వరకు కూడా ముగించాలా సార్? రైట్ సార్. అయితే ఇంకోటి, కేసీఆర్ గారి నాయకత్వంలో వినోద్ కుమార్ ఎప్పుడైతే పార్టీ పెట్టిండ్రో కేసీఆర్ గారు 10 మందిలో మరొకరు ఉండరు.